టెంపుల్ టూర్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ, ఈ మధ్య మన టెంపుల్ టూర్ ఛానల్లో వీడియోలు పెట్టకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను చాలా కాలం బట్టి అమెరికాలోని చికాగో నగరంలో మా పిల్లల దగ్గర ఉండడం ఒక కారణం అయితే, రెండవది ప్రపంచ దేశాలలో మన హిందూ మతం, సనాతన ధర్మం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నటువంటి మహానుభావుల గురించి పరిశోధన చేశాను. తర్వాత వారి జీవిత చరిత్రలను సేకరించి వరుసగా మీకు వీడియోల రూపంలో పెడదామనేటువంటి ఆసక్తితోటి ఈ ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఒక నల్లటి అమ్మాయి సదా కృష్ణనామంతో సదా కృష్ణనామాన్ని జపిస్తూ, కీర్తనలు చేస్తూ, నామ సంకీర్తనం చేస్తూ ప్రపంచ దేశాలు ఎలా పర్యటిస్తూ మన సనాతన ధర్మాన్ని, కృష్ణనామాన్ని ప్రచారం చేస్తుందో ఈ వీడియో ద్వారా తెలపాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ కృష్ణనామంతో ప్రపంచాన్ని గెలిచినటువంటి ఆ నల్లని అమ్మాయి పేరే అచ్యుత గోపి. ఈమె న్యూయార్క్ నగరంలో తన అన్నదమ్ములతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటా ఉంది. ఆమె ఇస్కాన్లోని ఒక సభ్యురాలు కూడా. ఆ అచ్యుత గోపి యొక్క జీవితం విశ్వాసం, పట్టుదలకు మరియు ఆత్మవిమర్శ యొక్క ప్రేరణకు ఒక ఉదాహరణ. ఆమె జీవితం ఈ కృష్ణనామ జపంతో మొదలైంది. ముందుగా 2 నెలల ముందుగా ఆమె ఈ లోకానికి వచ్చింది. తర్వాత పుట్టడంతో చాలా అనారోగ్యానికి గురైంది. అయితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కృష్ణనామాన్ని జపిస్తూ తమ కూతురు యొక్క ఆరోగ్యాన్ని గురించి సదా ప్రార్థించడం చేత ఆమె తిరిగి కోలుకొని ఆరోగ్యవంతురాలయ్యి ఈ ప్రపంచంలోకి కృష్ణుని సేవకై అవతరించింది. ఆమె గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె పుట్టడంతో 700 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కృష్ణ భక్తులు ఆమె జీవితం కోసం ప్రార్థించారు. ఆమె రఘునందన్ కృష్ణుని పేరు జపించి తన నాన్న మరియు అమ్మ, తల్లి భాగవతం చదువుతూ ఆమె ప్రారంభ జీవితాన్ని పవిత్రతతో నింపారు. అమెరికాలో పెరిగే సమయంలో ఆమె చిన్న వయసులోనే జాతి వివక్షతకు గురైంది. ఆమె సదా ఈ జాతి వివక్షకు లోనవుతూ ఎంతో మనస్తాపానికి గురైంది. ఆమె కృష్ణుని గురించి ఆలోచించినప్పుడు, నా దేవుడు కూడా నాలాగే నల్లన, ఆయన తెల్లవాడేమీ కాదు, నల్లవాడిగానే ఉన్నాడు, మరియు ఆయన నల్లగా ఉన్నా చాలా అందంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంది. తర్వాత ఆమె తల్లిదండ్రులు ద్వారకాధీశుని మందిరాన్ని చేరింది. అది గుజరాత్లో ఉన్న ద్వారకాధీశుని ఆలయం. అక్కడ అచ్యుత నటనను అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆమెకు స్పష్టంగా మాట్లాడడం మరియు అక్కడ నేర్చుకుంది. ఒకరోజు ఆమెకు గురువు ఇలా అన్నారు, నువ్వు నోరు తెరిచి ఈ సరళమైన ఆదేశాన్ని పాటించు, నువ్వు ఈ ఉచ్చారణ నేర్చుకోమని చెప్పి గురువు ఆమెకు బోధించాడు. అందుచేత ఆమె స్పష్టంగా మాట్లాడటం మరియు తనలోనేటువంటి భావాలను వ్యక్తీకరించడం పూర్తిగా నేర్చుకుంది. అచ్యుత కృష్ణ ఇలా కృష్ణనామాన్ని జపిస్తూ సదా ఆమెను కృష్ణుడు రక్షిస్తున్నాడని చెప్పి గ్రహించింది. అందరికీ స్నేహితుడైనటువంటి కృష్ణుడు తనను ఎంతో ప్రేమగా చూస్తున్నాడని చెప్పి ఆమె తన మనసులో గ్రహించడం ప్రారంభించింది. ప్రేమ అనేది అన్ని సరిహద్దులను దాటి జాతి, రంగు లేదా స్థానం దాటుతుందనే నమ్మకంతో ఆమె విశ్వసించింది. మీ ప్రాంతీయులకు ఉత్తమమైన బహుమతులు ఇచ్చి హరే కృష్ణ ఉద్యమం ద్వారా అచ్యుత తన భక్తిని ఆహ్వానించుకున్నప్పుడే ఆమె స్వరం ఆమె శక్తిగా మారింది. పౌరుల ఆమె కీర్తనలో ఆత్మీయ శక్తిని గ్రహించారు. ఆ రోజు అచ్యుత గోపి కృష్ణ భక్తుల ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. ఆమె అమెరికా నుండి బృందావనానికి ప్రయాణించి అవసరమైనటువంటి భక్తితో కృష్ణుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆమె ఎంతో దూరంలో ఉన్నటువంటి న్యూయార్క్లో నివసించుతున్నప్పటికీ కూడా
బృందావనంలోని కృష్ణుణ్ణి తన మనసులో నింపుకొని ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే ఆయన సదా కీర్తించుతూ భక్తుల హృదయాల్లో భక్తిభావం నింపడం మొదలెట్టింది. ఈ విధంగా అచ్యుతుడిని స్మరిస్తున్నటువంటి ఈ అచ్యుత గోపి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ కృష్ణ భక్తిని సదా చాటుతూ తన గాత్రం ద్వారా అనేక మందిని ఉత్తేజపరుస్తూ కృష్ణ భక్తి పారవస్యంలో ముంచడం మనం గమనించవచ్చు. ఈమెకు సదా ఆ కృష్ణ పరమాత్ముడి మరింత శక్తిని ఇచ్చి తన కీర్తనల ద్వారా కృష్ణుణ్ణి స్మరిస్తూ భక్తులని మరింత పరవశులుగా చేస్తాడని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.